ప్రీవియస్ క్లాస్లో అన్గ్రూప్డ్ డేటా గురించి చెక్ చేశాం కదా. ఇప్పుడు గ్రూప్డ్ డేటా ఇస్తే ఎలా మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దామా. గ్రూప్డ్ డేటా ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ అనే ఒక క్లాస్లో స్టూడెంట్ యొక్క మార్క్స్ యొక్క లిస్ట్ అనేది ఇలా ఉందన్నమాట. క్లాస్ ఇంటర్వల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 ఇలా మార్క్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. ఈ 60 మార్క్స్కి అనేది మనకి ఎగ్జామ్ పెడితే ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 3 మెంబర్స్ ఉన్నారనమాట. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఉన్నారనమాట. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 2 మెంబర్స్ ఉన్నారనమాట. 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారనమాట. 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 6 మెంబర్స్ ఉన్నారనమాట. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 2 మెంబర్స్ ఉన్నారనమాట. ఇలా డేటా ఇచ్చాడనమాట. ఇలా డేటా ఇచ్చేసినప్పుడు మనకి గ్రూప్ డేటా కదా, ఇది గ్రూప్ డేటా అనేది మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. మీడియన్ ఫైండ్ అవుట్ ఎలా చేస్తారంటే ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ అండి ఇంటూ హెచ్. ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అనమాట. ఇంకోటి ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అండి. ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా మనకి ఏం కావాలి? n/2 మైనస్ సిఎఫ్, ఎఫ్, ఎల్ ఇవన్నీ మనకు కావాలండి. ఇవన్నీ మనకు కావాలంటే ఫస్ట్ సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలండి. సిఎఫ్ మీరు ఎప్పుడైనా మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారండి. ఆ 3 మెంబర్స్కి 0 to 10 కానీ ఎగ్జాక్ట్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలియదండి. మొత్తం ఇప్పుడు మీడియన్ చెప్తామా, మీడియన్ కూడా గ్రూప్ డేటాలో మీడియన్ కూడా గెస్సింగే. మిడిల్ వాల్యూస్ చెప్తామంటాం కానీ మనం మిడిల్ వాల్యూస్ చెప్పలేము. గ్రూప్ డేటా అంటే గెస్సింగ్, ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ అన్నారు, ఓకే, కానీ కరెక్ట్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి చెప్పలేదు. అర్థమవుతుందా? ఇలా 0 to 10 అనేది 0 to 9 అనేది ఈ క్లాస్లో ఉంటుంది, 10 అనేది ఈ క్లాస్లో ఉంటుంది, 10 to 19 ఈ క్లాసు, 20 to 29 ఈ క్లాసు, 30 to 39 ఈ క్లాసు, 40 to 49 ఈ క్లాసు, 50 to 59 ఈ క్లాసు. 0 to 9 అంటే 10 ఉంటాయి అనమాట. 10 మార్క్స్ 10 మార్క్స్ 0 నుంచి 10, 0 to 9 అనమాట. మొత్తం కలిపి 10 అనమాట. ఆ 10లో ఎన్ని వచ్చాయి? 3 మెంబర్స్కి వచ్చాయి అనమాట. అలాగే 4 మెంబర్స్కి ఇలా వచ్చాయి అనమాట. సిఎఫ్ అంటే ఏంటి? 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్. ఇప్పుడు 10 to 20 0 to 10 ఇక్కడ 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు కదా. ఇక్కడ 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. 3 + 4 7. ఇక్కడ మీకు అర్థమైందా? 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్. ఇక్కడ 20 మార్క్స్, 10 నుంచి 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్. అలాగే 10కి బిలో వచ్చిన వాళ్ళు కూడా ఈ క్లాస్కి వచ్చి చెందుతారు కదా. ఇప్పుడు 0 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, 10 నుంచి 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్. అలాగే 0 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కేటగిరీకి చెందుతారు కదా. 20 బిలో అంటే ఈ 20 బిలో ఉన్న వాళ్ళందరూ చెందుతారు కదా ఈ కేటగిరీకి, అందుకే 7. ఇక్కడ 20 to 30 అంటే మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్. 30కి బిలో అంటే 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు సెట్ అవుతారు, 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు సెట్ అవుతారు. అంతే. 7 + 2 9. ఇక్కడ 9 + 5 అంటే 14, 14 + 6 అంటే 60, అదే 14 + 6 అంటే 20, 20 + 2 అంటే 22 అనమాట. 22 అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కడైతే మనకి 22 కదా, n/2 అనమాట. n/2 చేయాలన్నమాట. n ప్లస్ n/2 అంటే ఏంటి? సిగ్మా ఎఫ్ n అనుకుంటాం అనమాట. 6 + 2 8, 8 + 5 13, 13 + 2 15, 15 + 4 19, 19 + 3 22. 22 అనేది మనకి n అండి. n/2 అంటే ఏంటి? n అనేది 22 వచ్చిందండి. n/2 అంటే ఏంటి? 22/2. 22/2 అంటే ఎంత వచ్చింది మనకి? n/2 = 11 అండి. మనకి 11 వచ్చిందండి. ఈ 11 అనేది ఈ సిఎఫ్లోన ఎక్కడ ఉంటుందో చెప్పాలండి. ఇక్కడ చూసుకుంటే 3 వరకు ఉంటారండి. ఇక్కడ 3 తర్వాత 4, ఈ క్లాస్ ఇక్కడ 4, 5, 6, 7 ఉంటారు. ఇక్కడ 8, 9 ఉంటారు. ఇక్కడ 10, 12, 10, 11, 12, 13, 14 ఉంటారు. ఇక్కడ 15, 16, 17, 20 వరకు అంటే చూడు, 15 నుంచి 20 వరకు ఇక్కడ ఉంటారు. ఇక్కడ 21 to 21 ఇక్కడ ఉంటాయి అనమాట కదా. అయితే మనకి ఇప్పుడు ఏంటి అంటే మనకి 11 అనేది ఎక్కడ ఉంటుందో చెప్పాలన్నమాట. ఇక్కడ 1, 2, 3 అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 4, 5, 6, 7 ఉంటుంది. ఇక్కడ 8, 9 ఉంటుంది. ఇక్కడ 10, 11, 12,
13, 14 ఉంటది. ఇక్కడ 11 అనేది ఎక్కడ ఉంటదంటే ఇక్కడ ఉంటదండి. ఇక్కడ ఉంటది. 11 అనేది ఇది ఊహించిన యొక్క ఎఫ్ అనమాట. పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ. ఊహించిన దానికి గెస్ చేసాం కదా ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీకి ముందరిది ఏంటంటే సిఎఫ్ అనమాట. ఊహించింది గెస్ చేస్తాను ఫ్రీక్వెన్సీ మనకి మీడియన్ అనేది 30-40 వస్తుందని చెప్తామన్నమాట. L+N/2 ఫార్ములా చూసుకుంటే L+N/2 - CF కదా బై F × H కదా. F అంటే ఎక్కడైతే ఊహిస్తున్నామో మనకి మీడియన్ అనేది 30-40 వస్తుందని చెప్తున్నాం కదా, అది F అనమాట. దానికి ముందలది ఉన్నది సంచిత పౌనఃపున్యం, అది కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. అది 9 అనమాట. N/2 అంటే 11 మనకు వచ్చేసింది. CF తెలిసిపోయింది, F తెలిసిపోయింది. H అంటే ఏంటంటే హైట్ అనమాట, డిఫరెన్స్ అనమాట. 10 - 0 10 అనమాట. 20 - 10 10 అనమాట. 30 - 20 10 అనమాట. 40 - 30 10 అనమాట. 50 - 40 10 అనమాట. 60 - 50 10 అనమాట. హైట్ అనేది 10 అనమాట. ఎల్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఊహిస్తున్నామో ఈ ఊహిస్తున్నాం కదా, ఇక్కడ 30+30/2 అనమాట. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. ఆ బై 2 చేయాలన్నమాట. అంతెంత, ఇక్కడ అప్పర్ లిమిట్, ఇక్కడ లోవర్ లిమిట్ ఎంత 30, అప్పర్ లిమిట్ ఎంత 30. 30+30/2 అనమాట. అంతెంత 60/2. 60/2 అంటే ఎంత వచ్చింది, 30 వచ్చింది మనకి. ఇక్కడ ఎంత మనకి ఎల్ ఎంత వచ్చింది, ఎల్ 30 అండి. ఎల్ 30 మనం మొత్తం ఫైండ్ అవుట్ చేసాం కదా, మొత్తం చూద్దాం. ఎల్ ఇక్కడికి ఎల్ కదా, ఎల్ ఎంత వచ్చింది మనకి, 30 వచ్చిందండి. N/2 ఇది ఒకటి. N/2 చేసిన సిగ్మా ఎఫ్ని ఎన్ అనుకున్నాను. N/2 అంటే 11 అండి. చెప్పాను కదా, సిగ్మా ఎఫ్ని ఎన్ అనుకున్నాను. ఎన్ 22 వచ్చింది. 22/2 అంటే N/2 కదా, 22/2 అంటే 11 అండి. ఎన్ ఎంత, N/2 అంటే ఎంత, 11 అండి. N/2 11 అండి. ఊహిస్తున్నాం కదా, ఊహించిన తర్వాత యొక్క పౌనఃపున్యం అండి. ఇక్కడ గెస్ చేస్తున్నాం కదా 30-40 మీడియన్ వస్తుందని, అక్కడ పౌనఃపున్యం ఎంత అండి, ఎఫ్ ఎంత వచ్చిందండి, 5 అండి. ఇంకోటి చూడండి, ఎఫ్ ఎంత వచ్చింది, 5 అండి. ఓకే, ఊహించిన దానికి ముందరి సంచిత పౌనఃపున్యం కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అండి, 9 అండి. సిఎఫ్ ఎంత అండి, 9 అండి. హెచ్ అంటే చెప్పాను కదండి, హెచ్ అంటే 10 అండి. డిఫరెన్స్ అండి, డిఫరెన్స్ 10 - 0, 20 - 10, 30 - 20, 40 - 30, 50 - 40, 60 - 50, 10 అనేది హైట్ అనేది 10 అండి. మొత్తం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామండి. మీడియన్ ఫార్ములా ఏంటండి, మీడియన్ L+N/2 - CF/F × H అండి. ఎల్ అంత ఎంత అండి చెప్పాను కదండి, 30. లోవర్ లిమిట్ ఎక్కడైతే గెస్ట్ చేసామో దానికి లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేయాలండి. అంటే 30+30/2 అంటే 60/2. 60/2 అంటే 30. N/2 అంటే 11 అండి. మనం ఇక్కడ చెప్పాము ఆల్రెడీ 11. CF అంటే 9 అండి. చెప్పాను కదా, ఊహిస్తున్నాం కదా, ఆ గెస్ట్ చేసిన దానికి ముందర కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అండి. అండ్ ఎఫ్ అంటే 5 అండి. హెచ్ అంటే హైట్ అండి, 10 అండి. మనం చెప్పాను కదా, ఆ ఫార్ములాస్ పరంగా వేసామనండి. 30 + 11 - 9 అంటే 2 అండి. 2/5 2/5 × 10. 5 1 5 2 30 + 2 2 4 అండి. మీడియన్ ఎంత వచ్చిందంటే 34 వచ్చిందండి. 34 ఈ డేటాకి 34 నేను చెప్పాను కదా, ఊహిస్తామని గెస్ చేస్తామని. ఆ 30-40 అనేది మనకి మీడియన్ వస్తుంది అన్నాం కదా, చూసారా 34 వచ్చింది. నేను చెప్పింది కరెక్టేనా, ఓకే. 30-40 అంతే 34 వచ్చిందండి. ఇది ఎగ్జాక్ట్ మీడియన్ అయితే కాదండి, ఎందుకంటే ఇది మనం తీసుకుంది గ్రూప్ డేటా కాబట్టి ఎగ్జాక్ట్ గా స్టూడెంట్ కి మార్క్స్ ఎన్ని వచ్చాయో చెప్పరనమాట. అలాగా బౌండరీస్ 0-10 అనేసి 10-20 అనేసి ఇచ్చేస్తారు తప్ప ఎగ్జాక్ట్ గా మనకి మార్క్స్ అనేవి తెలియదు అనమాట. 0-10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, కానీ ఆ 3 మెంబర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పరనమాట. అందువల్ల మీడియన్ అనేది ఇలా చెప్తారనమాట. మీడియన్ అంటే ఏంటంటే మిడిల్ అనమాట. మీడియన్కి ఫార్ములా ఇదేనండి, L+N/2 - CF/F × H అండి. ఎల్ ఇదిగోటి ఇదేనండి ఫార్ములా. L+N/2 - CF/F అండి. ఎల్ ఇక్కడ కిందకి రాసుకుంటే సరిపోద్దండి. ఓకే, ఇది ఫార్ములా. ఓకే.